లేదు ఇప్పుడు ఆర్డినో ఆండ్రాయిడ్ అని అయిపోయిన డ్రాయిడ్ అని అయితే ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి ఎక్కించుకోవచ్చు. ఆర్డినో ఇదిగోండి, నాకు ఇక్కడ వచ్చేసిద్ది ఆర్డినో డ్రాయిడ్ అని ఇక్కడ వచ్చేసిద్ది. మనం అయితే ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ లింక్ని నొక్కండి. అయితే ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉండిద్ది చూడండి, ఇప్పుడు వచ్చిద్ది. వెళ్ళి బోర్డ్ టైప్ అని నొక్కాలి. మనం ఇప్పుడు ఏమేమి బోర్డు సెలెక్ట్ చేసుకున్నాము, ఆర్డినో నానోనో ఏదో మైక్రో కంట్రోలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆర్డినో యూనో పెట్టాం కాబట్టి చూద్దాం ఒకసారి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకోవాలి. అదొక్కటి సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇట్లా డౌన్లోడ్ బటన్ నొక్కేసుకుంటే ఇలా చూపించిద్ది. ఎందుకంటే నేను ఇంకా ఆర్డినో కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆర్డినో కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనము ఆర్డినో కనెక్ట్ చేసాము, అయినా కనెక్ట్ అవ్వకపోతే ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ కనెక్షన్స్ అని నొక్కాలి. ఓటీజీ అని నొక్కేస్తే వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇట్లా రాలేదనుకోండి, ఓటీజీ కనెక్ట్ అయినట్టు ఇట్లా ఇదిగోండి వచ్చేసింది. అయితే మనం ఇక్కడ ఓటీజీ కనెక్షన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఆర్డినో కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇంకోసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. బోర్డ్ సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్, బోర్డ్ టైప్, ఆర్డినో యూనో. ఇప్పుడు కన్ఫర్మేషన్ చేసుకుందాం. కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఒక 20 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ టైం తీసుకునేది. ఇలా కన్ఫర్మేషన్ తీసేసాం. కరెక్ట్ కోడ్ అయితేనే ఇది చూడండి, కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం అప్లోడ్ చేసేద్దాం. అప్లోడ్ బటన్ అలో చేయమనిద్ది, అలో చేసేయండి యాక్సెస్. ఇప్పుడు అప్లోడింగ్ 100% ఫినిష్ అయిపోయిన తర్వాత ప్రీమియం తీసుకుంటారని అడిగిద్ది. నేనైతే తీసుకోవట్లేదు, లేటర్ అని నొక్కా.